గైస్ మీరు పర్ అవర్ $5 నుంచి $7 ఎర్న్ చేద్దాం అనుకున్నారా? సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. పార్ట్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ బ్రహ్మాండంగా అయితే ఎర్న్ చేయొచ్చు. $5 to $7 అంటే అరౌండ్ 400 to 560 రూపీస్ పర్ అవర్ మీరైతే ఎర్న్ చేయొచ్చు. చాలా మంచి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అవుతుంది. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ విదయ్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. సో 560 రూపీస్ పర్ అవర్ వరకు మీరైతే చక్కగా అయితే ఎర్న్ చేయొచ్చు. సో కంపెనీ చూసుకుంటే మనకైతే వింగ్ అసిస్టెంట్ అనమాట. ఓకే, వింగ్ అసిస్టెంట్ అంటే ఏంటంటే సో ఇది ఒక వర్చువల్ అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేసే కంపెనీ అనమాట. సో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు. ఆ బిజినెస్ మ్యాగ్నెట్స్కి వాళ్ళ యొక్క వర్క్స్ సో చేసుకోవడానికి అవ్వకపోతే సో ఏం చేస్తారంటే వర్చువల్ అసిస్టెంట్స్ని అపాయింట్ చేసుకుంటారు. ఆ వర్చువల్ అసిస్టెంట్ వర్క్స్ మీరైతే చేస్తారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఇప్పుడు రిలీజ్ చేసిన ఓపెనింగ్ మనకి డేటా ఎంట్రీ టైప్ అండ్ సో ఈమెయిల్ మానిటరింగ్ టైప్ జాబ్ అనమాట. సో మంచి అప్డేట్. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ నో ప్రాబ్లం ఎటాలి. గైస్ యాక్చువల్ అప్డేట్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి కంగ్రాచులేషన్స్ సిస్టర్ అని మీరైతే టైప్ చేయాల్సి వస్తుంది. మన సబ్స్క్రైబర్ బి వినీత గారు సో ఇండియా మార్ట్లో అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఆవిడకి మీరు తప్పకుండా కంగ్రాచులేషన్ మెసేజ్ అయితే కింద టైప్ చేయండి. ఆవిడ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ మీకు మంచి మోటివేషన్ అయితే వస్తుంది. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, రిప్లైస్ వచ్చే జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రోల్ అవుతాయి. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మన ఛానల్లోనే కంగ్రాచులేషన్ మెసేజ్ మీరు ఎన్నిసార్లు పెట్టుంటారు. ఓకే, ఎవ్రీ వీక్ ఈజీగా 1 or 2 సెలక్షన్స్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి వస్తున్నాయి. మన యొక్క సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీ. సో తప్పకుండా కింద కంగ్రాచులేషన్ సిస్టర్ అని కింద టైప్ చేయండి. సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి. గ్రేట్. వింగ్ అసిస్టెంట్ నుంచి వచ్చిన ఆపర్చునిటీ క్లియర్ కట్గా మీకు జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గ్రేట్. మీరు ఇక్కడ చూడొచ్చు వింగ్ అసిస్టెంట్స్ LLC. సో ఈ యొక్క కంపెనీ పేరు మాట. సో వర్చువల్ అసిస్టెంట్ రోల్కి వీళ్ళైతే ప్రజెంట్ హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి వర్క్ అవర్స్ 5 నుంచి 9 PM వరకు ఉంటుంది. సో ఇండియా పసిఫిక్లో కరెక్ట్గా చూస్తే మనకి మండే టు సండే మనకైతే ఒక రోల్ అయితే ఉంటుంది అనమాట. సో గైస్ ఇంకో విషయం ఏంటంటే సో మీరు స్పెసిఫిక్గా ఫ్లెక్సిబుల్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ చూడండి $5 నుంచి $7 పర్ అవర్ మనకైతే వీళ్ళైతే పే చేస్తారు. డిపెండ్స్ అపాన్ ది ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేస్తారు. ఓకే, సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి పెర్ఫార్మ్ యాక్యురేట్ డేటా ఎంట్రీ, మేనేజింగ్ టు ఎన్షూర్ రికార్డ్ అప్ టు డేట్. సో రికార్డ్స్ అన్ని కూడా అప్ టు డేట్ ఉండేటట్టు చూసుకుంటారట మీరు. సో దాంతోపాటుగా ఈమెయిల్ కమ్యూనికేషన్, టెక్స్ట్ కమ్యూనికేషన్, సో సార్టింగ్, ప్రయారిటైజింగ్, నెక్స్ట్ రెస్పాండింగ్, ఆర్గనైజింగ్ ఇన్బాక్సెస్. సో నేను చెప్పాను కదా సో డిఫరెంట్ బిజినెస్ మ్యాగ్నెట్స్ యొక్క సో ఇన్బాక్సెస్ హ్యాండిల్ చేయడం అవన్నీ కూడా మీరైతే చేస్తారన్నమాట. ఓకే, సో వర్చువల్ అసిస్టెంట్స్గా సో చాలా డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ CEO ఉన్నారు. ఆ CEOకి కావాల్సిన మెయిల్స్ అవి కూడా చెక్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏమైనా టికెట్స్ బుక్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన చెప్పాలంటే మీటింగ్ షెడ్యూల్స్ చేయాలన్నా, లేకపోతే PPTs ప్రిపేర్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ యొక్క డేటా ఎంట్రీ చేయాల్సి వచ్చినా సో ఈ యొక్క వర్చువల్ అసిస్టెంట్స్ని వాళ్ళైతే తీసుకుంటారన్నమాట. ఆ యొక్క వర్చువల్ అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేసే కంపెనీ మన యొక్క వింగ్ అసిస్టెంట్స్. ఓకే, క్లారిటీ వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. దాంతోపాటుగా మీకు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి మంచి అప్డేట్ గైస్ ఇది మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి SEO మెథడాలజీస్ మీద, గూగుల్ షూట్, MS Excel, MS Office మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. బేసిక్ మనకి రిక్వైర్మెంట్స్ చూస్తే మస్ట్ బి ప్రొఫిషియన్స్ ఇన్ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మీరైతే మాట్లాడగలగాలి. రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని స్కిల్గా మెన్షన్ చేశారు. మస్ట్ హ్యావ్ నో అదర్ క్లయింట్స్, వేరే క్లయింట్స్ కూడా వేరే వర్క్స్ ఉండకూడదని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి టోటల్ రిక్వైర్మెంట్లో రియలబుల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ మీ దగ్గర ఉండాలి. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. సో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ మీకైతే ఉండాలి. నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్ ఉండాలి. వెబ్ క్యామ్ ఆర్ వర్చువల్ మీటింగ్ అటెండ్ అవ్వడం కోసం వెబ్ క్యామ్ కూడా ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, క్వైట్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ ఉంటే చాలు, ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి అప్లై చేయడం కోసం. అప్లై మీకు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మనకి ఈ యొక్క నెక్స్ట్ పేజ్లోకి అయితే రీడ్ అయితే అవుతుంది. వింగ్ అసిస్టెంట్ అప్లికేషన్ ఫామ్ అనేసి లెట్ స్టార్ట్ మీకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్, డేట్ ఆఫ్ బర్త్, మొత్తం ఏ స్కెడ్యూల్ మీరు వర్క్ చేస్తారు. సో ఇక్కడ చూడండి మనకి ఎస్, ఇక్కడ పేమెంట్ రేట్కి ఓకే అని ఇక్కడ ఎస్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ చూడండి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు ఏమైనా స్పానిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా అనేసి అడుగుతున్నారు. బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ ఇచ్చేసి నాట్ లెర్న్డ్ నో అనేసి ఇక్కడ ఇచ్చేసి సరిపోతుంది. ప్లీజ్ మార్క్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ విత్ అనేసి ఇచ్చారు. మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తారు. డిస్కస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ డిస్కస్ చేయాలి. లేకపోతే నాలెడ్జ్ ఉన్నట్టు కూడా మీరైతే రాయొచ్చు. సో ఆ యొక్క టూల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ మీకు ఏమైనా వచ్చుంటే ఆర్ తెలుసుంటే ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ వర్చువల్ అసిస్టెంట్కి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే ఏంటి ఇక్కడ NE అని ఇచ్చేయమన్నారు. పుట్ NE ఇఫ్ నన్ అనేసి క్లియర్గా ఇచ్చారు. ఓకే, ఇంకా ఫ్యూ డీటెయిల్స్ ఇచ్చారు. అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి తొందరగా ఇక్కడ మీ యొక్క ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. మీ యొక్క PC యొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, మనకి మై కంప్యూటర్లోకి వెళ్ళి మీరు ప్రాపర్టీస్ క్లిక్ చేసిన తర్వాత మనకి
కాన్ఫిగరేషన్ వస్తుంది కదా, ఆ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో స్పీడ్ టెస్ట్ అంటే మనకి గూగుల్లోకి వెళ్ళి స్పీడ్ టెస్ట్ చేయండి, మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంటుందనేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ అటాచ్ చేసేయండి. సో ఇంకా అలాగా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీ యొక్క షార్ట్ ఒకటి మీరు అప్లోడ్ చేయాలి 30 to 60 seconds. మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకునేటమాట. ఇక్కడ చూడండి, వీడియో ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ యూ థింక్ ద బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ రోల్. సో మొత్తం మీరు చక్కగా ఇలా వర్టికల్గా హారిజాంటల్గా పెట్టుకొని, సో మీరు ఇప్పుడు పర్టికులర్ వీడియో చూస్తున్నారు కదా, అలా నీట్గా సో రికార్డ్ చేసి మీ గురించి ఈ యొక్క రోల్కి ఎందుకు ఫిట్ అవుతారనేసి కొద్దిగా ప్రాపర్గా 30 to 60 seconds మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా అనేసి ఇచ్చారు. ఓకే, ఇఫ్ ఆర్ ఏబుల్ టు అప్లోడ్ ఇక్కడ ఇచ్చేసాను మొత్తం లింక్స్ అన్ని కూడా. రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, వ్యాలిడ్ ఐడి, మీ యొక్క వ్యాలిడ్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు మొత్తాన్ని కూడా చెక్ చేస్తారు, ఎందుకంటే మనకి 100% రెస్పాన్స్ వస్తుంది కాబట్టి. వ్యాలిడ్ ఐడి మీ యొక్క పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాట్ ఎవర్ ఇక్కడ ఇచ్చేసేయండి ఇక్కడ. సో డిడ్ యూ రిఫర్ ఎనీ వన్, సో ఎవరిదైనా రిఫరర్ ఉన్నారా లేదు కాబట్టి అన్నీ ఇచ్చేయచ్చు. సో వే డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ అంటే సింపుల్గా మీరు సోషల్ మీడియాకి ఇచ్చేయచ్చు, లేకపోతే లింక్డ్ఇన్ నుంచి డైరెక్ట్గా కాబట్టి లింక్డ్ఇన్ ఇచ్చేస్తే సరిపోతే. ఐఎమ్ నాట్ రోబోట్ ఇచ్చేసి సబ్మిట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, మంచి అప్డేట్ వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి ట్యాక్స్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ దాని తర్వాత సెలవు. బాయ్.